ఇక్కడ విచ్చేసిన పత్రికా మీడియా మిత్రుల సోదరులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ నాయకులు కొట్టి సత్యనారాయణ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తాడేపేడు నియోజకవర్గం అభివృద్ధి అనేది లేదనేది మాట్లాడుతున్నాడు. చాలా మాటల పేలాపన చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రెస్ మీట్ చూస్తే ప్రజల్లో నుంచే తిరుగుబాటు వచ్చేలాగా ఆ ప్రెస్ మీట్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఏదైతే 2019 నుంచి 24 దాకా మరి రాక్షస రాజ్యం రాక్షస పాలన జరిగిందనడానికి నిదర్శనమే వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏదైతే రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వాళ్ళ సొంత నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకున్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ. ఆలోచించండి, 2019 నుంచి 24 దాకా ఏ పనులు చేశారు ఏంటనేది మేము పత్రికా మీడియా ద్వారా సవాలు విసురుతున్నాం. మీరు మంత్రి అయ్యి తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఎటువంటి నిధులు తేలేని అసమర్థ నాయకుడు ఎవరైనా ఉంటే అది కొట్టి సత్యనారాయణ. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తాడేపేడు నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు 16 నెలల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ మీడియాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా బయటికి వెళ్ళి మరి అవన్నీ కూడా చూసి ఈ వైసీపీ నాయకులకి ఎవరికి కూడా కళ్ళుకి కనపడట్లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆరోగ్యం పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ అలాగే క్రీడల పక్షం కానీ ఎన్నో రకాల ఆలోచనలతోటి ఒక ప్రణాళికను సిద్ధం చేసి మున్సిపాలిటీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. 19 నుంచి 24 వరకు కూడా ఒక తట్ట మట్టే వేయలేని పరిస్థితి మీది. ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది చనిపోయి దానికి కారణం వైసీపీ పార్టీ, ఈ కొట్టి సత్యనారాయణ గారు. ఈ తాడేపేడు నియోజకవర్గంలో అయితే ఒక రౌడీ పరిపాలన జరిగిందని నిదర్శనమే 2019 నుంచి 24 వరకు. మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి అవాకు చవాకులు మాట్లాడుతున్నారు. అవినీతి పాలన జరిగిందనేది 2019 నుంచి 24 వరకు జరిగిన విషయం ఆయనకి తెలుసు. ఆయన చేశాడు కాబట్టి అందరూ కూడా అలాగే చేస్తారేమో అని ఒక ఆలోచనతోటి పేటీఎం బ్యాచ్లతోటి బిట్లు కింద కట్ చేసి కొన్ని వీడియోలు వదులుతున్నారంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజున సొంత నిధులతో కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు ప్రతి వ్యక్తి ఎవరికైనా బాగోపోతే ₹1,00,000 దగ్గర ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏ రోజైనా మీ సొంత పార్టీ వైసీపీలో కార్యకర్తకి ఎప్పుడైనా ఒక ₹1,000 నువ్వు దానం చేసావా? ఆ కార్యకర్తల దగ్గర కూడా ఇల్లు కట్టుకున్నా, షాప్ ఓపెన్ చేసినా, ఒక చిల్లర వ్యాపారం చేసినా, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత నీది. అదే విషయం నువ్వు గుర్తుపెట్టుకుని రోజు కలెక్షన్లు రావట్లేదు, ఏదైతే కే ట్యాక్స్ రావట్లేదు, వసూలు రాజా అనేది రావట్లేదు అన్న ఆలోచన మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావో అర్థం కాలేకుండా మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ యూనివర్సిటీ కింద నువ్వు కనపడేదని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైనా కారులోంచి దిగి అద్దాల్లోంచి జిల్లా పరిషత్ హై స్కూల్ చూసాడేమో కానీ ఎప్పుడైనా లోనికి వెళ్ళి ఆ గ్రౌండ్ ఎప్పుడైనా పరీక్షించారా? ఆ గ్రౌండ్ని కూడా అభివృద్ధి చేయడానికి ఆ రోజున శంకుస్థాపన చేస్తే ఈరోజు వరకు ఆ వచ్చిన డబ్బులతోటి మరి మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎటువంటిది చేయకుండా అడవిలాగా రూపురేఖలు మారిపోయి అందులో పాములు కొండశిలలు తిరిగి అక్కడ పబ్లిక్ కూడా చాలా దౌర్భాగ్యంగా తిట్టారు. ఎప్పుడైనా గ్రహించావా? ఈరోజు ఒక సుందర వందనంగా సామాన్య మానవుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే తణుకెళ్ళి నేర్చుకుని వచ్చే పరిస్థితి. ఇవాళ స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలని ఒక ఆలోచనతో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచిస్తే మీరు దానికి ఒక బోర్డు పెట్టి దానికి అయ్యో డబ్బులు వసూలు చేస్తున్నారు. నువ్వు అవసరమైతే నిరూపించి ఎవరైనా తీసుకొచ్చే డబ్బులు ఎలా ఇచ్చావని ఎవరినైనా డబ్బులు ఇస్తే వాళ్ళ చేతుల మీదుగా ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి చేసే విధంగా వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ చేసిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఏ రోజు ఆ రోజు మీడియా ద్వారాగా
మరి వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించి డొనేషన్ కూడా వాళ్ళకి అభివృద్ధి చేసే విధంగా వాళ్ళని కూడా పాత్రదారులు చేసి ఈ తాడేపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా చేస్తున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అయితే, చిన్న చిన్న తగాదాలు అయితే, ఎక్కడో విద్యార్థులు క్రికెట్ స్టేడియం దగ్గర ఏదో ఆడుకున్నప్పుడు గొడవ జరిగితే, ఏ కుటుంబంలో చిన్న విషయం జరిగినా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా దానికి కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారే కారణం. నీ వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఈరోజు. ప్రజలందరూ చూస్తున్నారు. మీరు మాట్లాడే విధానానికి ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? ఏ కుటుంబంలో గొడవ అయితే దానికి కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారే బాధ్యత. రౌడీజం అనేది కడప నుంచి తీసుకొచ్చిన విషయం అందరూ మర్చిపోవాలా. నువ్వు పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ తోటి సిఏఎస్ఎల్తో కొట్టించి వీడియోల ద్వారా చూసిన ఆనందపడి సైకో అని చెప్పి తాడేపూడి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి తెలుసు. ప్రతిరోజు కూడా ఏదైతే ఇక్కడ ఉన్న నా కమిషనర్ కానీ, ఎంఆర్ఓ కానీ, సిఏలు కానీ, ఎస్ఏలు కానీ ముందు నీకు కనపడి తర్వాత పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు అధికారులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే పరిస్థితి. ఇదంతా ప్రజలు గ్రహించున్నారు. కానీ అభివృద్ధి అనేది ఎన్నో చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆదాయం లేదు. ఈ రోజున ఆదాయం వనరులన్నీ కూడా మింగేసిన వ్యక్తులు మీరే. మీ అందరికీ తెలుసు ఖజానా ఖాళీ అయిపోయిందని. ఈరోజు అప్పుల బాధలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం బాగా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పగలో రాత్రి కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉంటే, మీలాంటి వైసీపీ నాయకులందరూ కూడా ప్రభుత్వ ఖజానాన్ని దూసేసుకున్న వాళ్ళందరూ కూడా ఇలా ప్రెస్ మీట్ మాట్లాడడం చాలా దారుణమైన విషయం. ఇసుక గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఇసుక ఎంత దారుణంగా ప్రజలకు అమ్మారు అనేది మర్చిపోతున్నారా? ఆ రోజుల్లో 25,000 రూపాయలు ఒక లారీ వచ్చేది. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్లెక్కి భోజనాలు లేకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆఫీస్ దగ్గర సుమారు ప్రతిరోజు భవన నిర్మాణ కార్మికులకి 1000 మందికి భోజనాలు పెట్టిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కరోనా టైంలో మెడికల్లో కానీ, భోజనాల్లో కానీ అన్నింటిలో కూడా మింగేసిన వ్యక్తివి నువ్వు కాదా? మీ వైసీపీ నాయకులే మా అందరికి కూడా చెప్పేవారు. మీరు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో అన్ని లిస్టులు కూడా మనందరి దగ్గర ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మరి కొత్త టెక్నాలజీలు తేవాలని వైద్య శాఖ మంత్రితో కూడా మాట్లాడి ఇక్కడ వెంటిలేటర్ అంబులెన్స్ కూడా తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? లా అండ్ ఆర్డర్ బాగాలేదు అంటే మీలాగా ఇంట్లో కూర్చొని సీసీ కెమెరాలతోటి ఎంఆర్ఓ ఆఫీసులో ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎండి ఆఫీసులో ఏం జరుగుతుంది అని మాకు సీసీ కెమెరాలు లేవు. ప్రతి ప్రజలు వెళ్ళి ప్రజల దగ్గరికే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు తెలియజేయాలి. ఒకవేళ అధికారులు చేయకపోతే డైరెక్ట్గా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు. అటువంటి మంచి పరిస్థితులు ఈ నియోజకవర్గం ఉంటే నువ్వు మాట్లాడే పేలాపనలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎల్ఈడి లైట్ల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు అర్థం అంతా ఆ రోజుల్లో వైసీపీ కౌన్సిలర్లను కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి 35 వార్డు కౌన్సిలర్లని రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ఏదైతే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఎల్ఈడి లైట్ల ద్వారా మున్సిపాలిటీకి కరెంట్ ఆదాయం రావాలని ఒక ఆలోచనతో అందరినీ భాగస్వాములు చేసిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఎల్ఈడి లైట్ల గురించి చెప్పుకున్నాం. మేము ఎల్ఈడి లైట్లలో ప్రతి వ్యక్తి భాగస్వాములు అయ్యి చేసుకున్నారు. దాంట్లో కోట్ల రూపాయలు తినేశారంటున్నారు. ఆ రోజున మున్సిపాలిటీకి ఆదాయం సుమారు 5 లక్షల రూపాయలు నెలకొచ్చి కరెంట్ ఆదాయం వచ్చింది. అది ఒక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళు. వైసీపీ కౌన్సిలర్ల దగ్గర కూడా రోడ్లు కానీ, ఈ లైట్లు కానీ, పార్కులు కానీ అభివృద్ధి చెందిందంటే 2014 నుంచి 19 వరకు అనేది ప్రజలందరికీ తెలుసు, నీకు తెలుసు. కానీ 19 నుంచి 24 వరకు కూడా కుంటుపడిపోయి నీ కుటుంబ అభివృద్ధి కోసం, నీ అభివృద్ధి కోసం
వైసీపీ పార్టీ అభివృద్ధి కోసమే మీరు నిరంతరం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఎప్పుడు పనిచేయలేదని ప్రజలందరికీ తెలుసున్న విషయమే. మరి ఏదైతే ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఇవాళ మీడియాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా, పేటీఎంల బ్యాచ్ల ద్వారా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇదే సవాల్ ఇస్తున్నా, మంచి నాయకుడిని, నీతి నిజాయితీ గురించి, అవినీతి అనేది చేస్తే ఉరి తీసుకుంటారని చెప్పి ఆ రోజుల్లోనే సవాల్ ఇచ్చిన వ్యక్తి మీ అందరి మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ సవాల్ని స్వీకరించలేదు. కాబట్టి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద అవినీతి పేలాపన గురించి ఏదైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. మీ అందరికీ కూడా ఎవరైనా పేటీఎం బ్యాచ్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సోషల్ మీడియాలో ఆలోచించి పెట్టాలి తప్ప ఎటువంటి విషయాలు జాగ్రత్త పెట్టకపోతే మీ పరిస్థితి ఏంటనేది అర్థమవుద్ది. మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి ఆలోచనతోటి వైసీపీ కార్యకర్తలని ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా మీరు ఏమి చేసినా కూడా ఈ రోజున ఒక కేసు కూడా కట్టించలేదంటే ఆయన మంచితనాన్ని అసమర్థతనంగా వాడుకుంటే పద్ధతిగా ఉండదని చెప్పి కోరుకుంటున్నా. ఆయన ఒకటే ఆలోచించారు, ఎలక్షన్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ అయిన తర్వాత మనకందరూ ప్రజలందరూ ఒకటే, ఎవరు ఓటేశారు ఎవరు ఓటేయలేదని కాదు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఓ ఆలోచనతోటి ప్రతి డ్రైనేజీలు కానించి రోడ్లు కానించి ఇవన్నీ కూడా సుమారు 14 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇంకా ప్రయత్నిస్తున్నారు, చాలా చేయాలని ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ అనుభవాలతో సుమారు 200 కోట్ల రూపాయలు తీసుకొస్తే దానికి నువ్వు అవహేళన చేసి మాట్లాడుతున్నావు. నీ వల్ల అవలేనప్పుడు హర్షం వ్యక్తం చేయి. ఇవాళ అండర్ పాస్ బ్రిడ్జీలు కానీ, ఇవాళ రైల్వే స్టేషన్ ఎంత అభివృద్ధి చెందిందో గ్రహించండి. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అభివృద్ధి అనే దానికి సహకరించండి. అంతే తప్ప మీరు తప్పుడు పేలాపలను పేలితే ఊరుకోవడానికి జనసేన పార్టీ కానీ ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ మరి ఊరుకోరని తెలియజేస్తూ ఈ ఏదైతే పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బొలిశెట్టి. పత్రికా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీని గారి మీద అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో, అనంతరం ఇటీవల జరిగినటువంటి కొట్టి సత్యనారాయణ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన విషయాల గురించి ఈరోజు నాయకులందరూ కలిసి కూర్చుని మాట్లాడడానికి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం ఇది. నిజంగా సోదరుడు ఇందా చెప్పినట్టుగా ఈ ప్రెస్ మీట్లు పెడుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఒక అవినీతిపరుడు కూర్చుని నీతివంతుల్లాగా ప్రెస్ మీట్ పెట్టి ఏమీ జరగలేనటువంటి అవినీతి కార్యక్రమాలు ఇక్కడ ఏం జరగకపోయినప్పటికీ కూడా ఏదో అది అవినీతి జరుగుతున్నటువంటి ప్రచారం చేయడానికి చూస్తుండడం విడ్డూరంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసమర్థుడు కూడా, అవినీతిపరుడు అసమర్థుడు రెండు కొట్టి సత్యనారాయణ. గత 5 సంవత్సరాల్లో నువ్వేం పీకావో చెప్పా ప్రజలకి, నువ్వేం చేసావు ప్రజలకి, ఈ తాడేపల్లిగూడెం ప్రజలకి గత 5 సంవత్సరాల్లో నువ్వేమైనా చేసావా? ఇది ఖచ్చితంగా నేను చేశాను, ఇది నా వల్ల జరిగినటువంటి అభివృద్ధి అని నేను చెప్పగలవా? ఏమీ లేదు. నీ వల్ల గోతులు పూడిపోయినటువంటి గోతులు అంటే మోచెప్పుల దాకా రోడ్లు ఉన్నటువంటి రోడ్లు ఈ నియోజకవర్గంలో చూసాం. ఎక్కడికి వెళ్ళినా దర్శనాలు ఇచ్చాయి. ఇప్పుడే అభివృద్ధి పనులు మొదలైనవి, చక్కగా రోడ్లు పడుతున్నాయి. బొలిశెట్టి శ్రీని గారు చేస్తున్న పరిపాలనతో ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు. నీకెందుకు నొప్పి, నీకెందుకు బాధ అంటే నువ్వేం చేయలేకపోయావు అనేటువంటి, ఏం చేయలేకపోయాను అనేటువంటి ఒక అక్కస్సుతో ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఒరే బాబు, క్లియర్గా బొలిశెట్టి శ్రీని గారు అనేవాడు నిజంగా బోలాశంకరుడు. నువ్వు అన్నావు కదా ప్రెస్ మీట్లో ఒక విషయం, నేను చాలా స్పష్టంగా విన్నాను, నాకంటే తెలివైనవాడు బొలిశెట్టి శ్రీని గారు అన్న. అవును నిజమే, నీకంటే తెలివైనవాడు కాబట్టే, నీకంటే తెలివిగా అభివృద్ధి పనులు చేస్తాడు కాబట్టి, నీకంటే ప్రజల్ని బాగా చూసుకోగలడు కాబట్టే, ఆయనకి విజన్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేశారు, అందుకే నేను ఓడించాడు. ఇది నిజమే. కానీ నీకులాగా కమిషన్లు దండుకోవడంలో ఆయనకి తెలివి లేదు, ఖచ్చితంగా అవినీతి చేయడంలో ఆయనకి తెలివి లేదు. అలాంటి తెలివితేటలు బొలిశెట్టి శ్రీని గారి దగ్గర లేవు. అభివృద్ధి చేసే తెలివితేటలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. గత పరిపాలనకి ఇప్పటికీ తేడా ఏంటని నిజంగా రోడ్డు మీద నడిచి వెళ్తున్న 4 అడిగి చూడు. నువ్వే మారువేషంలో వెళ్ళి బాబు గతంలో కొట్టి సత్యనారాయణ ఎలా చేస్తున్నారు, బొలిశెట్టి శ్రీని గారు ఎలా చేస్తున్నారని ఎవరో నీ మనుషులు పెట్టించి 2-3 వీడియో తీయించు, నీ బండారం వెంట బయటపడిపోద్ది. అంటే ప్రజలు నాడి తెలుసుకో ముందు. ప్రజలు బొలిశెట్టి శ్రీని గారిని ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మంచి అభివృద్ధి చేయించగలిగే దమ్మున్నటువంటి నాయకుడు దొరికారనేటువంటి మోటోలో ఉన్నారు. ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చినా, ఏ పార్టీ అయినా
అది మారుమూల గ్రామం అయినా అక్కడ సమస్య ఉందంటే ఖచ్చితంగా వెంటనే స్పందించి ఆ పరిష్కారానికి నిజంగా 100% ప్రయత్నిస్తున్న ఏకైక నాయకుడు బొలిశెట్టి శ్రీను గారు. అలాంటి నాయకుడికి నీకు పొంతనేంటి? ఏదో గాల్లో నీకు చూడండి అలా నీకు సంబంధం ఏంటో అంటే నువ్వు గెలవేమో అనుకున్న నియోజకవర్గంలో టక్మని ఆ గాల్లో గెలిచిన నాయకుడు నువ్వు. ఖచ్చితంగా ఇతను పని చేస్తాడు, ఇతను ప్రజలకు సేవ చేస్తాడు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, అన్ని రకాలుగా పేద ప్రజలకు ఉపయోగపడతాడు. ఇతను గెలిపించుకోవాలని ప్రజలు పట్టుబట్టి గెలిపించుకున్న నాయకుడు బొలిశెట్టి శ్రీను గారు. ఆయనకి నీకు నక్కకే నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది 100%. ఇది నిజం. ఇక మొన్న ఒక విలేకరుల సమావేశంలో శ్రీను గారు మాట్లాడిన మాటలని అంటే బిట్ల కింద కట్ చేసి మీ పేటీఎం కుక్కలతో ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేసినటువంటి పద్ధతి మార్చుకో. ఏం చేస్తానంటే బోలాశంకరుడు ఈయన ఏం చేస్తున్నాడో అంటే ఎవరన్నా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు. నిజంగా ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా అలాంటి సాహసం చేయడేమో. నిజంగా తెలివి తక్కువతనంగానే మా బొలిశెట్టి శ్రీను గారు మాట్లాడారేమో అనిపిస్తుంది నాకు. అంత ఓపెన్గా ఎందుకు ఉండాలనిపించింది నాకు. ఇవాళ కోట్ల రూపాయలు దండుకున్నటువంటి నాయకులు ఏమీ తెలియనట్టుగా బయట కాళ్ళ దగ్గరేసి తిరుగుతున్నాడు నీలాగా. కొట్టొచ్చినా ఎన్ని కోట్లు కొట్టేసి ఉంటాడు ఈ నియోజకవర్గంలో. కానీ అలాంటి నాయకుడు కాళ్ళ దగ్గరేసుకుని ఏదో నేను నీతిపరుని అన్నట్టుగా మాట్లాడతారు ప్రశ్నించుకోవచ్చు. వాళ్ళ బొలిశెట్టి శ్రీను గారు నిజంగా ఈ రాష్ట్రంలోనే అంటే అసలు ఎమ్మెల్యేకి ఎలా వస్తాయి, ఎమ్మెల్యేలకు ఎవరు ఇస్తారనే మూలాలను కూడా ఓపెన్గా చెప్తే నువ్వేదో కూర్చొని ప్రెస్ మీట్ ముందు ఏదో పెద్దగా ఏదో సాధించినట్టు నువ్వేదో తెలుసుకున్నట్టు. మరే బాబు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవడో వస్తాడు నాకు ఇది చేసి పెట్టండి అంటాడు, డబ్బు తీసుకోక్కర్లేదు దానికి 100%. నాకు వద్దురా బాబు అన్నా సరే కాదండి మీ చేతిలో పెట్టుకోండి 2 లక్షలు ఉంచండి 1 లక్ష రూపాయలు ఉంచండి అనే సందర్భంలో నాకు వద్దు, నేనేదో అభివృద్ధి పనులు ఏదో చేస్తున్నాను, ఒకేలా నువ్వేమైనా నియోజకవర్గానికి ఏమైనా చేయాలనుకుంటే అభివృద్ధి పనుల్లో పంచుకొని చిన్న మాట్లాడింది కూడా స్పష్టంగా అది ఒక మరక లేకుండా క్లీన్ చిట్గా తెల్లకాయతుల్లాగా ఇదిగోరా బాబు ఇది చేస్తానని చూపించినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు బొలిశెట్టి శ్రీను గారు. అలా ఏమన్నా చెప్పగలరా రాష్ట్రంలో? దానికి హెడ్డింగ్లు పెట్టి దానికి ట్యాగ్ ఇచ్చి దానికి సబ్లైన్లు పెట్టి ఏదో నేరం చేసేసినట్టుగా ప్రచారం చేస్తున్నానంటే నిజంగా నీకున్నటువంటి అక్కసుకు నీకున్నటువంటి అవివేకానికి నిజంగా నిదర్శనంగా చెప్తున్నా. ఉత్తుపెట్టుకో కొట్టొచ్చినా సంవత్సరంన్నర అయింది, 3 సంవత్సరాలన్నర పరిపాలన ఉంది. నిజంగా ఈ తాడేపల్లిగూడాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించగలరో విజన్ ఉన్న నాయకుడు మా బొలిశెట్టి శ్రీను గారు. ఖచ్చితంగా నడిపించు. నువ్వు నిలబడు, ఊసులో కూడా ఉన్నావు, మళ్ళీ ఎలక్షన్లు నువ్వు నిలబడితే ఖచ్చితంగా డిపాజిట్లు కోల్పోతావు. ఖచ్చితంగా ఇదే పద్ధతిలో మాట్లాడితే ప్రజలతో అంత మమేకమై అభివృద్ధి వైపు మనం నడిపిస్తున్నటువంటి నాయకుడు బొలిశెట్టి శ్రీను గారు. ఒకసారి జిల్లా పరిషత్ హై స్కూల్ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడు, ఎంత అభివృద్ధి జరిగిందో చూడు. అలా పిల్లల ఆటల కోసం దాని గురించి కష్టపడి అంటే అక్కడ ఏదో పిల్లల్ని బాగు చేయాలి, ఆ స్కూల్ని బాగు చేయాలి, అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చి కూడా నువ్వు దాని మీద అవినీతి మార్కులు వేస్తావు. ఇండోర్ స్టేడియం ఏంటి 10 లక్షలు 15 లక్షలతో అయిపోతే నువ్వు తెచ్చిపోయావా? 10 లక్షలు 15 లక్షల రూపాయలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఏం చేసావు? మరి ఆ 10-15 లక్షల రూపాయలు నువ్వు తెచ్చి లేదా నీ సొంత నిధులతోనే తీసుకొచ్చి అభివృద్ధి చేయించపోయావా? అది లేదు. స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడుతున్నావు చాలా చిన్నగా. స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడుతున్నావు. స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు దాన్ని తుప్పలు పట్టేసి పాములు వెళ్ళిపోయి దాంట్లో నానా రకాలుగా అయిపోయే వరకు నువ్వు అలా చోద్యం చూసి కూర్చున్నావు. శ్రీను గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా అభివృద్ధి చేయించాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, నిధులు ఉన్నాయా లేవా? ఇవాళ నిజంగా ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి కొలగొట్టేసి వెళ్ళిపోయాడు, నువ్వు కొలగొట్టేసి వెళ్ళిపోయావు నియోజకవర్గానికి సంబంధించి. మరి ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం లేనప్పుడు ప్రజల దగ్గర నుంచి సేకరించి దాన్ని ఖర్చు పెడితే తప్పేంటి? అదే విషయాన్ని ఓపెన్గా చెప్పినటువంటి బొలిశెట్టి శ్రీను గారికి మనందరం ఖచ్చితంగా నిజంగా బొలిశెట్టి శ్రీను గారు నిజాయితీని మెచ్చుకోవాలి. ఈ సందర్భంలో దాన్ని వదిలేసి దాన్ని ప్రచారం చేస్తూ ఆయన ఏదో అవినీతి పరుడిగా మరకలేయడానికి చూడడం తగ్గదు. నిజంగా నువ్వు అందరూ నీకు దొంగలా కనిపిస్తారు. నువ్వు కూర్చున్నావు ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియదు, నీ ఆదాయం ఆగిపోయింది, కమిషన్లు ఆగిపోయినాయి, అన్ని రకాల వచ్చే దారులన్నీ లేవు కాబట్టి నువ్వు ఇంకా మరకలేయడానికి చూస్తున్నావు. నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుందో లేదో ముందు ఒకసారి మీ పార్టీని ఖచ్చితంగా కనుక్కో. ఇదంతా నీకు అనవసరం. నాకు తెలిసి 5 సంవత్సరాల పడలేవు, నీకు సీటు వస్తుందో నువ్వు సీటు తెచ్చుకోగలవో, నువ్వో ఇన్ఛార్జిగా ఉంటావు, నువ్వు ఉండవో కూడా నీకే తెలియని పరిస్థితి. నీ పార్టీలో కూడా ఇన్నర్గా నీ పార్టీలో వెనకాల తిరుగుతున్న 10 మందిలో 6ని కదిపితే నిజంగా ఎవరో తెలియదని మాకు ప్రస్తుతానికి ఈయనని అని చెప్తున్నారు. ఖచ్చితంగా అన్నీ తెలుసుకుని చక్కగా మాట్లాడి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఏదన్నా నిజంగా అభివృద్ధి చేయాలనుకున్నట్టు ఏదైనా ఉంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నీ విజన్ ఏమైనా ఉంటే నీ తెలివితేటలు ఉంటే చెప్పు, బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి. అంతేగాని ఇలాగా అభివృద్ధికి అడ్డు వచ్చేటట్టుగా ప్రెస్ మీట్లు పెట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తాడేపల్లిగూడెం మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి అందరికి కూడా నా ధన్యవాదాలు. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు మన మాజీ మంత్రి కొట్టిసత్యం గురించి ఎంత మాట్లాడినా మనకి టైం సరిపోదు. ఎందుకంటే
ఆయన ఎంత మాట్లాడినా తక్కువ ఆయన గురించి, ఆయన చేసిన దందాల కోసం ఆయన అలా మాట్లాడుతున్నాడు. అంటే పదవి లేనప్పుడు ఏం చేయాలో కూడా ఆయనకి తెలియక ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన మాటలు మాట్లాడి మీ మీడియా మిత్రులు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాం. మాకు కూడా పెడతానికి కూడా మాకే సిగ్గేస్తుంది. అత్తమాట ఆయన కోసం మాట్లాడండి, ఏం మాట్లాడతాం? అందరికీ తెలిసిందే తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతి సభ్యుడికి, ప్రతి నాయకులకి, ప్రజలకు కూడా ఆయన గురించి తెలిసే ఒక మూలన కూర్చోబెట్టారు కొట్టు సత్యనారాయణ గారిని. మేము ఒకటే మాట్లాడుతున్నాం, మా ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడేటప్పుడు దయచేసి మీరు నేను డిబేట్కి రమ్మంటే వస్తాను, మీరు ఎక్కడ రమ్మంటే వచ్చి కూర్చుని మీ కొడుకు కోసం, మీకోసం, పెద్ద కొట్టు చిన్న కొట్టు ఈయన కోసం మాట్లాడితే నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిదీ కూడా నేను చెప్తానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మా ఎమ్మెల్యే గారి కోసం, మా ఎమ్మెల్యే గారి అబ్బాయి కోసం మీరు కూడా చెప్తానంటే చర్చకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదో 4 మైకులు ఉన్నాయని పెట్టుకుని మీరు మాట్లాడితే ఏదో ఉన్నదే లేనట్టు మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. అనవసరంగా పాత్రికేయులకి మీరు అంటున్నారు తాడు బొంగరం లేని వాళ్ళతో మాట్లాడుతున్నారని. మాకు తాడు బొంగరం లేదు. ఎందుకంటే తాడు బొంగరం లేకపోయినా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే మేము మా పిల్లల్ని మేము పోషించుకున్నాం తప్ప నీకులాగా లంచాలు తీసుకుని కిందట 5 సంవత్సరాలు ఇటు 5 సంవత్సరాలు ఆ డబ్బుతో మీ కుటుంబాన్ని నడిపిస్తున్నారు మీరు. మేము మట్టికి మా సొంత రూపాయలతోనే మేము బతుకుతున్నాం. మీరు లంచాలతో బతుకుతున్నారు. మీకు మాకు అదే తేడా. మాకెళ్తే ఎంత విలువ ఇస్తారో, మీకు వెళ్తే రోడ్డు మీద ఎంత విలువ ఇస్తారో ఒకసారి చూసుకోండి. మాకు తాడు బొంగరం లేకపోయినా మా రూపాయి మేమే తింటాం. మా ఎమ్మెల్యే గారైనా మా కష్టపడిన రూపాయలతోనే ఆయన కష్టపడిన రూపాయలతోనే ఆయన జీవనం సాగిస్తున్నారు. ఆయన కష్టపడిన డబ్బులే ప్రజలకే సాయం చేస్తున్నారు. ఎప్పుడైనా సాయం చేసిన దాంట్లో మీది ఎక్కడైనా రూపాయి ఉందని మీ లిస్టు తెస్తే లంచాల లిస్ట్ వస్తుంది మీది. మా ఎమ్మెల్యే గారిది సాయం చేసిన లిస్ట్ వస్తుంది. అది మీకు ఆయనకి తేడా. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లంచాల కోసం అని. ఆయన ఏం మాట్లాడారు? విధానం చెప్పారు. అది నీతిగా నిజాయితీగా దమ్ము ఎవరికైనా ఆంధ్రాలో ఎక్కడైనా ఉందా? ఇలా డబ్బు ఇస్తే ఇలా చేస్తానని చెప్పే దమ్ము ఏ నాయకుడికి లేదు. మొట్టమొదటిసారిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక నిజాయితీ ఆ ఇంటర్వ్యూలో చూపించారు. దాన్ని కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు. ఎంత చేసినా నిజాయితీపరుడు ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు. ఆయనకి ఎప్పుడు ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారే, మా అందరికీ ఆయన సుపరిచితులే మా ఎమ్మెల్యే గారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, ఏదో తండ్రి కొడుకులు ఇద్దరు పంచుకుంటారు సాయంత్రం అయితే అని చెప్తున్నారు. ఒక్కసారి మీ హయాంలో మీ వైసీపీ నాయకులు మాకు చెప్పింది రోజైతే పెద్ద కొట్టు చిన్న కొట్టు కూర్చుని షాపుల దగ్గర ఎంత వచ్చినాయి, కరెంటు సామాన్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా మీరు వదలకుండా లంచాలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొట్టు సత్యనారాయణ గారు. ఈరోజు దీపావళి సామాన్లు షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర ₹1 ఎవరైనా తీసుకుంటే ఊరుకోనని చెప్పారు మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టే ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకుండా ఈరోజు ఎమ్మెల్యేగా తాడేపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఆయన నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు. మీరు ఇచ్చే డబ్బు కానీ ఏదైనా ఆయన చేతిలో ఆయన జోబులో వేసుకుంటే మేమందరం కూడా మీరు ఎక్కడైతే ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకని మాట్లాడతారు? మీ దగ్గర నీతి లేదు, నిజాయితీ లేదు, ఉన్న కార్యకర్తను చూడలేరు, ఏదేదో మాట్లాడతారు. ఏదో మీకు పిచ్చెక్కి ఇలా మాట్లాడతానని అందరికీ అర్థం ఉంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు నోళ్ళు నిలబెట్టి చూస్తున్నారు. మీ పక్కన ఉన్న కార్యకర్తలు చూసుకోండి ఒకసారి. మీరు మాట్లాడుతుంటే ఎవరైనా ఒక్కలేనా, మొఖాల్లో ఒక్కలేనా, ఏదైనా ఉందంటే చూసుకోండి ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారు. మాట్లాడేటప్పుడు మీరు నిజాలు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. ప్రజలు ఆకర్షిస్తారు, హర్షిస్తారు. మీరు లేని చెప్పేస్తే ఎవరు నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు రండి, ఏ ఛానల్ అయినా పెట్టండి. కొట్టు సత్యనారాయణ గారు కోసం, వాళ్ళ అబ్బాయి కోసం నేను మాట్లాడతా. మా ఎమ్మెల్యే గారి కోసం, వాళ్ళ అబ్బాయి కోసం మాట్లాడరు. ఏం మాట్లాడతారు? ఏదేదో మాట్లాడతారు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేస్తారు. ఏం తెచ్చారు? పెద్ద అన్ని స్టేట్లకు వచ్చింది, మన స్టేట్కి రాలేదని. పంచాయతీ శాఖలో పంచాయతీకి ఇవన్నీ తెచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు నిధులు తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి పంచాయతీకి కూడా చక్కదిద్దుతున్నారు. లాస్ట్ ఈ దసరా పండగకి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాత చిన్న కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిల్లులన్నీ కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఏ కాంట్రాక్టర్ అయినా మీ హయాంలో ఎవరైనా నవ్వుతూ కానీ మేము బాగున్నామని కానీ ఏ కాంట్రాక్టర్ అయినా మాట్లాడారా? ఇప్పుడు అందరూ కూడా కాంట్రాక్టర్లు కానీ అందరూ కూడా సంతోషంగా ఎవరికి ₹1 లంచం ఇవ్వకుండా పనులు చేసుకుంటున్నారు అంచగ్గా. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ అనే మార్కు
మీరు చెరపాలన్నా ఏ అబద్ధాలు చెప్పినా నమ్మే ప్రజలు ఇంకా ఎవరు లేరు. సోషల్ మీడియాలో ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను నీతిగా నిజాయితీగానే ఉంటా, నేను ఇలాంటి రాజకీయాలు చేయను, చెత్త రాజకీయాలు చేయనని మొమ్మాటం లేకుండా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎన్ని మాట్లాడినా ఏంటంటారు కదా, మీకు ఎన్ని మాట్లాడినా విలువ ఉండదు, మీరు భ్రమలో ఉంటున్నారు. కాబట్టి ఏం మాట్లాడాలని ఆచితూచి మాట్లాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై బొలిశెట్టి, జై పవన్ కళ్యాణ్.